నమస్తే ఐఎస్ఆర్9 న్యూస్ కి స్వాగతం. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ దాసరి భవన్లో సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి దోనిపూడి శంకర్ పత్రికా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో యథేచ్ఛగా నందిగామ జగ్గయ్యపేట నుండి తెలంగాణకు ఇసుక అక్రమ తరలింపు జరుగుతోందని, విజయవాడ ఎంపీ కేశినేని చిన్ను అండదండలతోనే అక్రమ ఇసుక తరలిస్తున్నారని ఆయన అన్నారు. సహజ వనరులను కాపాడాల్సిన వారే యథేచ్ఛగా దోచేస్తున్నారని, వారిని విచారించే చర్యలు తీసుకోవాలని ఆయన కోరుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఎన్టీఆర్ జిల్లా సిపిఐ జిల్లా కార్యదర్శి దోనిపూడి శంకర్ బహిరంగ లేఖ ద్వారా తెలియజేశారు. కాదేది అనర్హం అన్నాడు మహాకవి శ్రీశ్రీ. బహుశా దానినే అనుసరణీయంగా భావిస్తున్నారు నేటి పాలకులు. విజయవాడ పార్లమెంటు సభ్యులు గౌరవనీయులు కేశినేని శివనాథ్ ఎలియాస్ చిన్ని వారి ఆధ్వర్యంలో జగ్గయ్యపేట నందిగామ నియోజకవర్గంలో భూగర్భ జలాలు అడుగంటిపోయేలా టిప్పర్లకు టిప్పర్లు 210 వాహనాలు పెట్టి జగ్గయ్యపేట వత్సవాయి మండలం ఇందుకుపల్లి నది గర్భాన్ని చీలుస్తూ తెలంగాణ రాష్ట్రానికి ఇసుకని అక్రమంగా రవాణా చేస్తుంటే గత 5-6 మాసాలుగా యథేచ్ఛగా లింగాల, మల్కాపురం అనేక ప్రాంతాల్లో అనిగలపాడు, పెనుగంచిపూర్లో రైతులు ఆఫ్ చేయటం జరిగింది. రైతులు అడ్డుకోవటం జరిగింది. యథేచ్ఛగా ఇసుకని అక్రమ రవాణా తెలంగాణకు తరలిస్తుంటే ఆర్టీఏ ఏం చేస్తుంది? జగ్గయ్యపేట పట్టణంలో నంబర్ ప్లేట్ లేనటువంటి వాహనాలు యథేచ్ఛగా శైర విహారం చేస్తున్నాయి. ఆర్టీఏ ఏం చేస్తుంది? మైనింగ్ శాఖ ఏం చేస్తుంది? మామూలు మత్తులో జోగుతుందా అని చెప్పేసి అడుగుతున్నా. కాబట్టి తక్షణమే సహజ వనరులను యథేచ్ఛగా దోచేస్తున్నటువంటి వారిపైన చర్యలు తీసుకోవాలని కోరుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి, భూగర్భ గనుల శాఖ మంత్రులు కొల్లు రవీంద్ర గారికి, తదితర అధికార యంత్రాంగానికి ఇవాళ సిపిఐ బహిరంగంగా లేఖ వ్రాస్తున్నారు. ఇది చాలా కాలంగా జరుగుతుంది. అధికారులు ఏమీ మౌన పాత్ర వహిస్తున్నటువంటి పరిస్థితి, మైనింగ్ శాఖ ఎటువంటి చర్య తీసుకున్నటువంటి పరిస్థితి, కేసులు పెడుతున్నారు, 10,000 రూపాయలు ఫైన్ వేస్తున్నారు, యథేచ్ఛగా అక్రమ వాహనాల్ని వదిలివేసినటువంటి పరిస్థితి ఉన్నది. ఇది టిఎస్ తెలంగాణ వాహనం. ఇది తెలంగాణకు సంబంధించినటువంటి. మొన్న మా జగ్గయ్యపేట మండల కార్యదర్శి శ్రీనివాసరావు, జిల్లా యువజన సమాఖ్య అధ్యక్షులు కరిసే మధు, వీరంతా కూడా ఈ అర్ధరాత్రి పూట నదీ గర్భంలో ఇసుకను తిప్పలకు తవ్వుతుంటే వెళ్ళి పట్టుకోవటం జరిగింది. దాని ఫలితంగానే పోలీసు ఈ బల్లుని అరెస్టు చేసి మరుసటి రోజు ఉదయానికి రాజకీయ నాయకుల అండదండలతోటి తిరిగి యథేచ్ఛగా వెళ్ళిపోతున్నాయి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు? ప్రకృతి వనరుల్ని, సహజ వనరుల్ని దోచివేస్తుంటే ఇసుక కానీ లేదా ఇంకా ఇతర ఏదైనా సరే కఠినంగా శిక్షిస్తామని చెప్పారు. కాబట్టి మీ మాటలు మీ గౌరవనీయులు, మీ ఉన్నత ప్రజాప్రతినిధి ఎంపీనే ఖాతరు చేయటం లేదు. కాబట్టి సీఎం గారు ఆలోచించాలి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆలోచించాలి, కోతవేడు దూరంలో ఉన్న నారా లోకేష్ గారు ఆలోచించాలి. ఎక్కడుంది వాళ్ళ ఇంత దారుణంగా యథేచ్ఛగా ఓ పక్కన బుడమేరు ముంపు వరద ప్రమాదాన్ని చవి చూశాం. ఆపరేషన్ బుడమేరు అమలు చేస్తామని చెప్తున్నారు, మైనింగ్ మాఫియాని అరికడతామని చెప్తున్నారు. కానీ యథేచ్ఛగా కొనసాగుతూ ఉన్నది తెలంగాణకు అక్రమంగా ఇసుకని రవాణా చేస్తున్నటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో వారి మీద చర్యలు తీసుకోవాలి. వారికి సహకరిస్తున్నటువంటి, వారికి అండదండలుగా ఉన్నటువంటి అధికార యంత్రాంగం ఎవరైతే ఉన్నదో తక్షణమే వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఈ లేఖకు స్పందించి తక్షణమే
ఇమీడియట్ యాక్షన్, ఒక విచారణ కమిటీని నియమించి ఈ దీనికి బాధ్యులైనటువంటి వారిపైన తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి ఎన్టీఆర్ జిల్లా సిపిఐ సమితి తరఫున విజ్ఞప్తి చేస్తుంది. రికార్డ్స్ కూడా ఉన్నాయి. ఒక ఒక అతనేమో అమరావతి అని చెప్తాడు. అమరావతి నిర్మాణం అంటే రా ఆ బళ్ళు అమరావతి అని చెప్తూ ఉంటారు. కానీ ఏమి అమరావతి నిర్మాణాలు ఏమి జరగటువంటి పరిస్థితి. కాబట్టి హైదరాబాద్ రాజధాని, అమరావతికి వెళ్తుంటే ఏదో ఒక వర్క్ మీద సంతోషం, కానీ తెలంగాణ బళ్ళు ఎందుకు తిరుగుతున్నాయి ఇక్కడ? ఖచ్చితంగా ఇవాళ అందరికీ తెలుసు, ఎన్టీఆర్ జిల్లాలో మొత్తం తెలుగుదేశం వర్గాల దగ్గర నుంచి అన్ని రాజకీయ పార్టీలకు కూడా తెలుసు. ఎంపీనే డైరెక్ట్గా దీనికి అన్నదండలు, పరోక్ష ప్రత్యక్ష ప్రోత్సాహాలతోటి ఈ ఇసుక అక్రమ రవాణా సాగుతుందని చెప్పేసి పోలీసు శాఖకు తెలుసు, మైనింగ్ శాఖకు తెలుసు. కానీ అధికార పలుకుబడికి అధికార యంత్రాంగం లొంగిపోతుంది. వారు పోతే వీరు, వీరు పోతే వారు. మొన్నటిదాకా వైసీపీ వారు, ఇవాళ మేము. అన్ని చోట్ల అలాగే ఉన్నది. విజయవాడ దగ్గర నుంచి, జగ్గంపేట దగ్గర నుంచి తిరువూరు వరకు, నందిగామ, మైలవరం ప్రకృతి సహజ వనరుల్ని దోచేసినటువంటి పరిస్థితి ఉన్నది. కాలుష్యానికి ఊతం వేసినటువంటి పరిస్థితి. అందువల్ల ఇది ఖచ్చితంగా ఎంపీ అనేటువంటిది మాకు స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. దీని మీద సీఎం గారిని విచారణ జరిపించమనండి. మేము చెప్పేది అబద్ధమైతే బేషరతుగా మేము విత్డ్రా చేసుకుంటాం మా ఆరోపణల్ని. కానీ విచారణ జరగాలి. ఎక్కడైతే తవ్వకాలు సాగుతున్నాయో పోలీసు శాఖను అడిగితే చెప్తారు, ఎవరు ఫోన్లు చేస్తున్నారు. మైనింగ్ శాఖను అధికారులను అడిగితే చెప్తారు. కాబట్టి విచారణ హేతుబద్ధంగా సక్రమంగా సాగాలని చెప్పేసి దానికి బాధ్యత వారిపైన రాష్ట్ర ముఖ్యమంత్రి తక్షణమే ఇమీడియట్లీగా, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు స్పందించి చేయాలని చెప్పి, కృష్ణా జిల్లా కలెక్టరేట్ నిద్రపోతుందా అని చెప్పేసి నేను అడుగుతున్నా. తెలుసు అందరికీ కూడా ఇంత అక్రమంగా రవాణా చేస్తుంటే, అందువల్ల వారి మీద చర్యలు తీసుకోవాలి. దానికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉపక్రమించాలని చెప్పేసి డిమాండ్ చేస్తారు. ఖచ్చితంగా ఆ ప్రాంతంలో, జగ్గపేట ప్రాంతంలో వెళ్తాము. మళ్ళీ ఎక్కడైతే వీరు తవ్వకాలు చేస్తున్నారో అది అర్ధరాత్రి పూట, ఇదంతా నిబంధనలకు విరుద్ధం. యాక్చువల్గా నిబంధనలకి నదీ గర్భంలో 210 మిషన్లు పెట్టి చెప్పర్లో తోలుతుంటే అది చాలా నిబంధనలకి అసలు విరుద్ధమైనటువంటిది అనమాట. దానివల్ల నదీ ప్రవాహ వేగం కూడా దిశ మారిపోయాయి కదా. బుడమేరు, పాలేరు, మున్నేరు ఇవన్నీ చూసాం మనం, ఎంత నష్టం జరిగిందో. అదైనా జ్ఞానం లేనటువంటి పరిస్థితి ప్రజాప్రతినిధులకి. ప్రకృతిని వైపరీత్యాన్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు కావాలి అంటే సహజ వనరుల్ని కాపాడుకోవాలి. ఆ కాపాడేటువంటి వారే కంచే చేను మేస్తే ఎలా ఉంటుందో ఆ పరిస్థితుల్లో ఈ రోజున జరుగుతూ ఉన్నది ఎన్టీఆర్ జిల్లాలో. కాబట్టి దీనికి వ్యతిరేకంగా సిపిఐ ఉద్యమిస్తుంది. ఖచ్చితంగా ఆందోళన చేస్తాము. జిల్లా వ్యాప్తంగా కూడా ఇసుక అక్రమ రవాణాని అడ్డుకుంటాం.